రాజకీయాలు నల్లేరు మీద నడక కాదు. భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఆ సమస్య ఎక్కువవుతుంది. ఎందుకయ్యా అంటే, బీజేపీ కట్టర్ కార్యకర్త బీజేపీ ఎదగాలని కోరుకుంటాడు. బీజేపీని అడ్డు పెట్టుకుని వేరే వాళ్ళు ఎదుగుతున్నారన్న మనోవేద చెందుతుంటాడు. సరే ఇప్పుడు అవకాశం వచ్చింది, కూటమిలో భాగస్వాములయ్యారు. కానీ కూటమి నేతల స్వరంలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకి ఏమన్నా ప్రయత్నం జరుగుతుందా? ఏమీ కనిపించటం లేదు. అమరావతిని బీజేపీ సమర్థిస్తోంది. ఇదివరకు బీజేపీ చెప్పింది ఏంటి? ఉన్న ఖర్చులు ఇప్పుడు జరిగినటువంటి వాటిని పూర్తి చేసి ఆ ఖర్చుల వరకు సరిపుచ్చాలి అన్న. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? వేల కోట్ల రూపాయల అప్పు. ఈ అప్పు ఎవరు తీరుస్తారు? భవిష్యత్తులో మళ్ళీ ఆంధ్రప్రదేశే తీర్చుకోవాలి. ఇది ఒక ఆస్పెక్ట్. ఇది నచ్చని వాళ్ళు ఉన్నారు. అదే సందర్భంలో అమరావతి అవినీతిని సమర్థించేటటువంటి వాళ్ళు తెలుగుదేశం నుంచి వచ్చి బీజేపీలోకి వచ్చిన వాళ్ళు ఉంటే, అమరావతిలో అవినీతి లేదని వాళ్ళు సమర్థిస్తుంటే, అవినీతి జరుగుతోందని బాధపడే కట్టర్ కార్యకర్తలు ఉన్నారు. దాని గురించి నాయకత్వం చర్చించాలని కోరుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది రెండవ కోణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టిపోస్తూ సంతృప్తి పడే తెలుగుదేశం అనుకూల బీజేపీ నాయకులు ఒకవైపు, వైసీపీతో మనకేంటి శత్రుత్వం, ఆడికి ఏం అవసరం ఉన్నా లేకపోయినా ప్రతిదానికి మనకి మద్దతు ఇస్తున్నటువంటి వాడు జోలికి పోవాల్సిందేంటి అనేటటువంటి వాదన చేసేది ఒక వర్గం. మనకి వైసీపీ టీడీపీల పెంట ఎందుకు, మన పని మనం చేసుకుంటూ మన పార్టీని తీసుకురావాలి కదా. ఇప్పుడు రెండు ప్రాంతీయ పార్టీల మధ్య రాష్ట్రం నలిగిపోతుంది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ సంకనాకిపోయింది. కమ్యూనిస్టులు జనం చేత్కరించారు. ఆ ప్లేస్ ఆక్యుపై చేసుకోగలిగినటువంటి దశలో మనం ఉంటే, కాసేపు పవన్ కళ్యాణ్ ఎత్తిన పెట్టుకుంటున్నాం, కాసేపు తెలుగుదేశాన్ని ఎత్తిన పెట్టుకుంటాం, కాసేపు వైసీపీని ఎత్తిన పెట్టుకుంటాం, మన పార్టీని ఎదగనీయకుండా చేసుకుంటున్నాం అని బాధపడేటటువంటి వాడు కట్టర్ కార్యకర్త. బీజేపీ ఎదుగుదల కోరుకుంటున్నటువంటి వాడు కట్టర్ కార్యకర్త. కానీ అది పరిష్కరించడం ఎట్లాగో అర్థం కాని ఒక ఫజిల్ బీజేపీని ఇబ్బంది పెడుతుంది.